ఉద్దేశంతోనే కదా మమతా బెనర్జీ ఉధృతమైన పోరాటాలు చేసి ఒక లీడర్ గా ఎదిగింది. బట్ వేరే మీరు అబ్జర్వ్ చేస్తే గులాం నబీ ఆజాద్ కానీ మిగతా నాయకులు కానీ వాళ్ళ పీపుల్ లీడర్స్ కాదు. వాళ్ళకి పీపుల్ లో ఏం జరుగుతుందనేది తెలీదు. వాళ్ళు ఢిల్లీలో కూర్చొని ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించి పార్టీల్ని ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించే శక్తే తప్ప వాళ్ళకి ప్రజల్లో నిజమైన అవసరాలు ఏంటి, ఆలోచనలు ఏంటి అనేది పసిగట్టే మెకానిజం అనేది వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళందరూ థర్డ్ పార్టీగా మాలాంటి ఏజెన్సీస్ మీదనో లేకపోతే మాలాంటి ఎక్స్పర్ట్స్ మీదనో డిపెండ్ అవ్వడమే తప్ప స్వతహాగా వాళ్ళకంటూ ఒక మిషనరీ మెకానిజం లేకపోవడం అనేది పెద్ద ఫెయిల్యూర్. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీతో కేజ్రీవాల్ జైలు నుండి బయటకు వచ్చి లేకపోతే మనీష్ సిన్హా గారిని ఆల్మోస్ట్ సంవత్సరం పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో పెనుమార్పు అక్కడ సీఎం క్యాండిడేట్ ని కూడా మార్చి కేజ్రీవాల్ కొత్త వ్యూహాన్ని తెరలేపుతున్న సమయంలో వీళ్ళు ఆ పార్టీతో కుదురుగ్గా ఎలాంటి రాజకీయ ఒప్పందం చేసుకోలేకపోవడం అనేది నిజంగా కాంగ్రెస్ తాలూకు ఫెయిల్యూర్. అదే కానీ జరుగుంటే అర్బన్ ఓటర్స్ లో కూడా ఎంతో కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు అనేది చూపించడం జరిగేది. ఖచ్చితంగా అవకాశాలు అనేవి మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది. ఈ రోజు వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు హర్యానాలో. ఒకసారి రామరాజు గారు ఇందాక కూడా మనం అదే అనుకున్నాం. ఇప్పుడు గతంలో వారు చెప్పినట్టు ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర నుంచి సీనియర్స్ ఉండేవాళ్ళు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈవెన్ మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి ముఖ్యమంత్రి రోసయ్య గారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆ స్థాయి మనుషులు ఉండేవాళ్ళు, పర్సనాలిటీస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ నేషనల్ వీట్లో మీడియాలో మాట్లాడేప్పుడు జయరాం రమేష్ గారు లాంటి ఒకళ్ళిద్దరు తప్ప కేసీ వేణుగోపాల్ ఒక్కళ్ళకి కొంచెం పవర్ ఉందని చెప్తున్నారు. కానీ ఆ సీనియర్స్ పట్టున్నోళ్ళు ఇప్పుడు భూపేంద్ర హుడాతో మాట్లాడాలంటే ఇన్ఫ్యాక్ట్ కేసీ వేణుగోపాల్ చాలా జూనియర్ ఒప్పించడానికి. సో ఈ లోపాన్ని వాళ్ళు సరి చేసుకోకుండా ఒక 5-6 డెడికేటెడ్గా జాతీయ స్థాయిలో పార్టీ కోసం నిలబడి ఇప్పుడు గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు ఒకప్పుడు తిరిగేవాళ్ళు, కనీసం అక్కడే లేకపోయినా కింద మాట నడిచేది. ఆయనేమో అటు వెళ్ళిపోయాడు. సో ఈ టీముని ఉద్దజంపుకాలు దండగా అవసరమైనటువంటి లీడర్షిప్ అక్కడ కనపట్లేదా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ 2 వ్యవహారాలండి. ఆ వృద్ధ నాయకులు మీరు చెప్పే ఆ ఇష్యూ ట్రబుల్ షూటర్స్ కింద వాడింది నిజమే, కానీ అదే వృద్ధ నాయకుల వల్ల కూడా పార్టీ నాశనం అయింది. అందువల్ల ఇప్పుడు అవసరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వాన్ని బాగా పెంచాలండి. యువ నాయకత్వాన్ని పెంచితే ఆ పైన చెప్పినాడు మాట వింటాడు ఇతను. ఆల్రెడీ రాష్ట్రంలో వృద్ధ నాయకత్వాన్ని ఆల్రెడీ అక్కడ కూర్చోబెట్టి ఒక సీట్లో వాళ్ళ పెత్తను నడుపుతా అక్కడికి ఇన్ఛార్జికి వెళ్ళిన వాళ్ళు జూనియర్ వెళ్తే వీళ్ళ మాట వాళ్ళు వినరు. అది సహజం. కాబట్టి వాళ్ళు ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేపట్టకపోతే పార్టీ ఇంప్రూవ్ కాదండి. మీకు ఎంత సానుభూతి ఉన్నా ఓటర్లున్నా ఓటు కింద కన్వర్ట్ చేయాలంటే క్యాడర్ని కింద నుంచి వచ్చే నాయకత్వం లేకుండా ఎంతసేపటికి దొడ్డుదా. ఇప్పుడు అంతా మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ నాయకులంతా కూడా రాజ్యసభకు నామినేట్ చేయాల్సింది తప్పితే గెలిచే పరిస్థితి జస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచే స్థాయి కూడా ఉండదండి చాలా మందికి. అంటే చాలా మందికి కింద స్థాయి జనంతో సంబంధాలు ఉండవు, కింద స్థాయి క్యాడర్తో సంబంధం ఉండదు. కిందకి ఆ నాయకత్వం వచ్చినా కూడా ఇక్కడ హైదరాబాద్ అనుకోండి గాంధీ భవన్లో కూర్చొని పెద్ద స్థాయి లీడర్లతో ఒక సమావేశం పెడతారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మీరు జిల్లా స్థాయికి వెళ్ళారు ఎప్పుడన్నా? అది చాలా వాళ్ళకి చాలా మైనస్ పాయింట్. తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మన ఇందాక నాయకులు కొందరు చెప్తుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పీడీపీతో వాళ్ళు పొత్తు పెట్టుకునేదేమో ఒక స్ట్రాటజీ అంట. అదే నేషనల్ కాన్ఫరెన్స్ తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటేమో దేశ ద్రోహులతోటి లేకపోతే అసలు పాకిస్తాన్ ఈ మాటలు మీకు అంటే ఇది ఎల్లకాలం అదే పాట సాగదండి. మీరు జనాలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఊరికి అదే పాట పాడద్దు. మీరు సాగదనే ప్రజలు అక్కడ తీర్పు కూడా మీరు 2014లో కాంగ్రెస్ యూపీఏ వ్యతిరేకత మీ ఏం ఎజెండాతో వచ్చారు? డెవలప్మెంట్ అని వచ్చారు. దాని మీద ఫోకస్ చేయండి. ఎంతసేపటికి ఒకటే పట్టుకొని ఆలాడితే అది అంటే ఫర్దర్ కూడా పార్టీ ఇప్పుడు బలమైన 2 పార్టీలు దేశంలో ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. వన్ సైడెడ్ ఉంటే ఇప్పుడు చాలా దేశాలు ఆ వన్ సైడెడ్ తర్వాత ప్రజాస్వామ్యం పేరుకుండి
ఎలక్షన్ అవుతుంది, అవును ఆ లీడర్షిప్ కూడా నిజమైన ఎలక్షన్ ద్వారా రారు వాళ్ళు. ఓకే ఆ టైపు వ్యవస్థలకు వెళ్తే దేశాలు